కూడా అమలు చేయాలి. అంటే మీరు చెప్పినవేమో కార్యకర్తలు ఇది అవి అని చెప్తున్నారు. బయట ఉన్న టాక్ ఏమో కుటుంబ పాలన అనేది, అలాగే హామీలు నెరవేర్చడంలో కానీ లేదంటే ఇంకా ఇతరత్ర కానీ ఇతర అంటే ముస్లిమ్స్కి సంబంధించిన ఎక్కువగా చూస్తూ హిందువులకు సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళకి సరిగ్గా పట్టించుకోలేదని, అన్ని వ్యవహారాల్లోనూ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని హైదరాబాద్ ఇలాంటి టాక్ అనేది బయట వచ్చింది. మరి దానికి మీరేమంటారు? ఒకటి ప్రధానంగా ఏంటంటే గంగా జమున తైజీబ్ సంస్కృతి తెలంగాణ అంటే మనుషుల మధ్య విభజన లేకుండా అందరినీ సమానంగా చూడాలని. మీరు ముఖ్యంగా కేసీఆర్ గారి పరిపాలనలో మీరు చూస్తూ ఉంటే అసలు హిందువులమని గొప్పగా పేటెంట్ రైట్స్ ఉన్నామని చెప్పుకునేటువంటి బీజేపీ నాయకులు కూడా చేయనటువంటి అనేక పనులు కేసీఆర్ గారు ఆధ్యాత్మికంగా చేశారు. ఉదాహరణకి యాదగిరిగుట్ట, ఇలా యాదాద్రి దేవాలయాన్ని 2000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాగే రంజాన్ వస్తే, లేకుంటే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, వచ్చినా గంగా జమున తైజీబ్ లాగా అందరినీ సమానంగా చూసేటువంటి పద్ధతిని మా పార్టీ అనుసరించింది తప్ప ఇది కొందరు చేస్తున్నటువంటి ప్రచారం. మేము ఏంటంటే మైనార్టీలకు లొంగిపోయి మిగతా వాళ్ళని, మేము ఎవ్వరికీ లొంగలేదు. మేము లొంగిందల్లా పేద ప్రజలకు. అది